Hi viewers, good afternoon. Welcome to profitmaster.in. ఇవాళ 11th ఏప్రిల్ సండే. ఓవరాల్గా నెక్స్ట్ వీక్ మార్కెట్స్ని గైడ్ చేసే అంశాలు ఏవే ఉన్నాయి, ఎంతటి ఇంపాక్ట్ ఈ కోవిడ్ అనేది మార్కెట్స్ మీద చూపించబోతోంది, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ఈ కోవిడ్ భయానక పరిస్థితి ఎలా ఉంది అండ్ మార్కెట్స్ మీద వివిధ రంగాల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందన్న అంశాలతో పాటు నెక్స్ట్ వీక్ మార్కెట్స్కు దిశానిర్దేశం చేసే అంశాలు ఏమున్నాయి కూడా మనం చూద్దాం. ఇది లేటెస్ట్ డేటాగా మనం చూడాలి. ఓవరాల్గా పరిస్థితి కాస్త అదుపు తప్పుతోంది, పరిస్థితి కాస్త చేదాటుతోంది అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు కొత్త కేసుల సంఖ్య దాదాపు రోజుకి 1,50,000 నుంచి 1,60,000 కొత్త కేసులు నమోదవుతున్న పరిస్థితి. అండ్ గత పీక్ని ఎప్పుడో ఈ కోవిడ్ దాటిపోయింది. రోజుకో సరికొత్త రికార్డుని 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేస్తూనే చెప్పుకోవచ్చు. అండ్ వ్యాక్సినేషన్ల సంఖ్య మాత్రం ఓకే, మీనింగ్ఫుల్, అంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ మన వేగం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకున్న జనాభాతో పోల్చి చూసుకున్నట్టయితే ఈ వేగం సరిపోదు, ఇంకా మరింతగా వేగం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా ఉన్న లేటెస్ట్ డేటా ప్రకారం చూస్తేనేమో 10 కోట్ల మందికి ఈ 85 రోజుల కాలంలో 10 కోట్ల మంది మన దగ్గర వ్యాక్సినేషన్ తీసుకున్నారు. సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అయినా అంటే 10% వరకు మాత్రమే మన దగ్గర ఇంకా కవర్ అయింది. కవర్ కావాల్సిన వాళ్ళ సంఖ్య ఇంకా 90% దాకా ఉంది. కాబట్టి కాస్త ఆందోళన కలిగించే విషయంగా ఉంది. ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అంటే 2 డోసులు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేసుకున్న వాళ్ళ సంఖ్య నాట్ మోర్ దాన్ 2% ఉన్నట్టుంది. సో ఇది అంత వేగంగా మనం పెంచుకున్నట్టయితే అంత వేగంగా ఈ కరోనా మహమ్మారి నుంచి మనం కొద్ది గొప్ప బయటపడే అవకాశం ఉంటుంది. ఈరోజు టాస్క్ ఫోర్స్తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు భేటీ కాబోతున్నారు. సో మహారాష్ట్రలో పరిస్థితి ఏంటి, ఎంతవరకు అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అన్న అంశాలతో పాటు లాక్డౌన్ విధించాలా, ఒకవేళ అంటే ఇప్పుడున్న ఈ వీకెండ్ లాక్డౌన్ అలాగే కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ లాంటివి ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటాయన్న అంశాలను పరిశీలించడంతో పాటు ఒక 15 days ఆఫ్ లాక్డౌన్, అట్లీస్ట్ ఒక 15 రోజుల పాటు 2 వారాల పాటు అయినా లాక్డౌన్ విధిస్తే, కఠిన లాక్డౌన్ విధిస్తే ఈ చైన్కు బ్రేక్ పడొచ్చేమో అన్న ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకు ఢిల్లీ, ముంబై సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నమాట. సో ఒకవేళ కనుక అదే జరిగినట్టయితే మార్కెట్స్ మీద దీని ఇంపాక్ట్ కొద్ది గొప్ప ఉంటుంది. కుంటే స్టేట్స్ వేర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ బెడ్స్, వెంటిలేటర్స్ అండ్ ఈవెన్ ఆక్సిజన్ వెంటిలేటర్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ బెడ్స్. సో ఇది కాస్త ఆందోళన కలిగించే విషయంగా ఉంది. కాబట్టి దీన్ని మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మహారాష్ట్రలో రోజుకు 50,000కు పైగా కేసులు ఒక రోజుకు నమోదవుతున్నాయి. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఇండియా రీచెస్ 10 million డోసెస్ ఇన్ 85 days. సో 85 రోజుల్లో 10 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ మనం చేరుకున్నాం. వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ మనం చాలా అహెడ్గానే ఉన్నాము. బట్ అయినా మన దేశానికి ఉన్న జనాభా కారణంగా మనం మరింతగా ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కేజ్రీవాల్ వాన్స్ కోవిడ్ సిచ్యుయేషన్ డైర్ యాజ్ క్యాపిటల్ రికార్డ్స్ హైయెస్ట్ ఎవర్ ఇన్ఫెక్షన్. సో ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి, రోజుకు 10,000 కేసులకు పైగా నమోదవుతున్నాయి. పరిస్థితి అంతకంతకు విజృంభిస్తోంది. దాటిపోక ముందే మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా ఆయన సంకేతం ఇవ్వడం మనం చూస్తున్నాము. కేజ్రీవాల్ గారు ఇది ఒక లాస్ట్ ఆప్షన్ మాత్రమే. బెడ్స్ లేకపోయినా, లేకుంటే ఆక్సిజన్ వెంటిలేటర్స్ లాంటి సప్లై లేకపోయినా కూడా అప్పుడు మాత్రమే లాక్డౌన్ లాంటిది విధిస్తాం. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ లాక్డౌన్. I believe lockdown is not a solution to deal with COVID. It should be imposed if hospital system collapses. So హాస్పిటల్ల వ్యవస్థ కుప్పకూలిపోతే మాత్రమే లాక్డౌన్ విధించవచ్చు, కానీ అది కూడా ఒక లాస్ట్ ఆప్షన్గా దీన్ని చూడాలి. వేరే గత్యంతరం లేకపోతే మాత్రం దీని గురించి ఆలోచిస్తామన్నట్టుగా ఆయన చెప్పారు. సో వీళ్ళు కూడా అట్లీస్ట్ పార్షియల్ స్ట్రింజెంట్ మెజర్స్ ఏదైనా తీసుకోవాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇవి కాకుండా మిగిలిన అంశాలు ఏవేవి మన మార్కెట్స్ మీద ప్రభావితం చూపుతాయి కూడా చూద్దాం. సో కోవిడ్ కేసులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అదే మేజర్ అంశం. అండ్ Q4 ఎర్నింగ్స్. సో రేపటి నుంచి Q4 ఎర్నింగ్స్, మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ ప్రకటన ప్రారంభం కాబోతుంది. మొట్టమొదటిగా ఐటీ అండ్ BFSI కంపెనీస్ ఈ వారం అధికంగా రిజల్ట్స్ని ప్రకటించబోతున్నాయి. అందులో భాగంగా బెల్వెదర్ కంపెనీ అయిన TCS, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీస్తో పాటు మైంట్రీ, HDFC బ్యాంక్, ICICI లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ వారంలో రాబోయే ఈ 5-6 రోజుల కాలంలో త్రైమాసిక ఫలితాలను వెల్లడించబోతున్నాయి. సో కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ గురించి మనం తర్వాత మాట్లాడదాం Q4 ఎర్నింగ్స్ గురించి. అలాగే US ట్రెజరీ ఈల్డ్స్
కొద్దిగా పెరిగాయి. ఎందుకంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ స్థిరమవుతోంది, ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది కాబట్టి అక్కడ బాండ్ yields కూడా కాస్త పెరుగుతున్నాయి. ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి వచ్చే వారం రాబోతోంది. ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ఎలా ఉండబోతోంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుందా లేదా, కాస్త కొద్ది గొప్ప పెరిగితే ఆర్బీఐ స్టాన్స్ ఎలా ఉండబోతుంది అనే అంశాలు మనకి నెక్స్ట్ వీక్ ఇన్ఫ్లేషన్ డేటా బట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాక్టరీ అవుట్పుట్ డేటా కూడా, ఫిబ్రవరి ఫ్యాక్టరీ అవుట్పుట్ డేటా కూడా వస్తుంది కాబట్టి ఈ డేటా కూడా కాస్త కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా ఒక బ్రాడ్ కన్సల్టేషన్ జోన్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇటో ఏదో ఒక బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ లాంటి సిచ్యువేషన్ వస్తే తప్ప మనం స్పెసిఫిక్గా మార్కెట్స్ ఇక్కడ ఉంటుందని చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక కన్సల్టేషన్ ఫేజ్ మార్కెట్స్లో కనిపిస్తుంది కాబట్టి. ఏప్రిల్లో ఎఫ్పిఐలు కొద్దిగా ఇప్పుడు 10 రోజుల డేటా బట్టి చూస్తే 929 కోట్ల రూపాయల వరకు మన మార్కెట్స్ నుంచి వాళ్ళు పుల్అవుట్ చేశారు. అండ్ మార్చి నెలలో 17,000 కోట్లు, ఫిబ్రవరిలో దాదాపు 23,000 కోట్లు, జనవరిలో 15,000 కోట్ల రూపాయల మేర వాళ్ళు పెట్టుబడులు పెట్టారు మన మార్కెట్స్లో. ఈ ఏప్రిల్ నెలలో ఈ 10 రోజుల కాలంలో పుల్అవుట్ చేశారు దాదాపు 930 కోట్ల రూపాయలు. అందులో 740 కోట్లు ఈక్విటీల రూపంలో, అయితే 190 కోట్ల వరకు డెట్ మార్కెట్లో ఉంది. ఇది ఎందుకంటే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమైనా కొద్ది గొప్ప ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా గట్టిగా చేస్తున్నారా అన్న ఒక ఫీల్ మన దగ్గర ఉంది కాబట్టి సో ఈ ఎఫ్పిఐ డేటా కూడా మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది కాకుండా కొన్ని స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్టయితే అదాని వీళ్ళు మిగిలిన అంటే వాటితో పాటు డైవర్సిఫికేషన్ చేస్తున్నారు. ఈ డైవర్సిఫికేషన్ అనేది డైవర్సిఫికేషన్ అంటే వర్స్ట్ అయిపోతుందా, వర్స్ట్ స్టేజ్లోకి కంపెనీ వెళ్ళిపోతుందా అన్న ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే కంప్లీట్ డైవర్సిఫికేషన్, సంబంధమైన డైవర్సిఫికేషన్ జోన్లోకి వెళ్ళడం కొద్దిగా ఆందోళన పెడుతోంది. కాపర్ మైనింగ్ బిజినెస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ మెటల్ అవసరం ఎక్కువ పెరగబోతుంది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తే, అందుకని ఇప్పుడు సప్లై సైడ్ డిస్రప్షన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందే ఈ కాపర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని కాపర్ మీద కూడా దృష్టి పెట్టారు. సో దీని మీద కాస్త మార్కెట్ కాస్త విభిన్నమైన మిశ్రమమైన వాదనలు చేస్తుంది కాబట్టి అదాని స్టాక్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. అదర్ దెన్ దట్ మనకి మేజర్ న్యూస్ లేదు. అండ్ టీసీఎస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో టీసీఎస్ రిజల్ట్స్ మనకు రేపు అనౌన్స్ చేసినప్పుడు ఓవరాల్గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటి అంటే 2.8 నుంచి 4% వరకు సీక్వెన్షియల్ గ్రోత్, అంటే గత క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో గ్రోత్ ఆ స్థాయిలో ఉండొచ్చు. సేల్స్ 5 నుంచి 10% వరకు గ్రోత్ ఇన్ సేల్స్ అండ్ 5 to 10% క్వార్టర్ గ్రోత్ ఇన్ ప్రాఫిట్. సో ప్రాఫిట్లో 5 నుంచి 10% వరకు ప్రాఫిట్లో వృద్ధి ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మెయిన్గా వీళ్ళకి ఏంటి అంటే శాలరీస్ బాగా పెంచారు. అయితే ఆ శాలరీస్ అవి కూడా డిసెంబర్ క్వార్టర్లోనే మార్కెట్ అండ్ స్టాక్ ప్రైస్ అబ్జర్వ్ చేసుకుంది. కాబట్టి ఓవరాల్గా మనకి ఇప్పుడు కొత్త లార్జ్ డీల్స్ అంటే పెద్ద ఎత్తున వచ్చే లార్జ్ డీల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి వాటి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఒక కాన్స్టెంట్ నెంబర్స్ని మాత్రమే ఈ కంపెనీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో నెక్స్ట్ గైడెన్స్ మనం తీసుకోవాలి అనుకుంటే ఈ కంపెనీ ఫ్యూచర్ డీల్స్ ఏ విధంగా తీసుకుంది, ఈ క్వార్టర్లో ఎంతటి లార్జ్ డీల్స్ అట్రాక్ట్ చేసింది అన్న దాన్ని బట్టి ఆధారంగానే స్టాక్ మరింత పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అన్నది చూడొచ్చు. యాజ్ ఆఫ్ నో మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తుంది ఏంటంటే గ్రోత్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 4% వరకు రెవెన్యూ జంప్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తోంది. ప్రాఫిట్ 5 to 10% వరకు ప్రాఫిట్ గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తుంది. అందుకని రేపు టీసీఎస్లో మంచి వోల్టాలిటీ ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇది మేజర్ న్యూస్ ఈ వారానికి. అండ్ కోవిడ్ పాయింట్ ఆఫ్ టైంలో కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ సంగతి పక్కన పెడితే మనం కూడా వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి అని చెప్పి పదే మీకు సూచిస్తున్నాము. అండ్ ఈ వారాంతం తర్వాత మనకి ప్రాఫిట్ మాస్టర్ ఫండమెంటల్ అనాలిసిస్ వెబినార్ నిర్వహించబోతోంది. ఫండమెంటల్ వెబినార్ గురించి మనం పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ వారాంతంలో మనకి ఓవరాల్గా ఒక స్టాక్ని ఎలా మనం పిక్ చేసుకోవాలి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్కి ఫండమెంటల్ అనాలిసిస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి,
అన్న అంశాలతో పాటు కొన్ని ఐడియాస్, స్టాక్ ఐడియాస్ కూడా మీతో అనలిస్ట్ షేర్ చేసుకుంటారు. అంటే ఏ సెక్టార్స్లో జనరలైజ్డ్గా ఏ సెక్టార్స్ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఆ సెక్టార్స్లో ఏ స్టాక్స్ బాగా పనిచేసే అవకాశం, ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి జనరలైజ్డ్గా మీకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మెయిన్గా మల్టీ బ్యాగర్స్ని ముందే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక సెక్టార్లో ఒక స్టాక్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఈ పిఈ, ఆర్ఓఈ, ఆర్ఓసి అన్న రొటీన్ పదాలు కాకుండా ఇంకా అంటే ఒక క్వాలిటీ అనలిస్ట్, ఒక సీనియర్ అనలిస్ట్ ఏ అంశాలను చూస్తారు, టాప్ యాంగిల్ నుంచి ఒక స్టాక్ని సెలెక్ట్ చేసే ముందు ఏ అంశాలు చూస్తారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒక ప్రాక్టికల్ రీసెర్చ్ బేస్ అప్రోచ్తో ఈ అనలిస్టులు ఇద్దరు మీకు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తారు. కాబట్టి ప్రతి మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆపర్చునిటీని మీరంతా వినియోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాను. కాకపోతే ఇది పెయిడ్ వెబినార్ అన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో తెలియజేయడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్స్ అవి ఫాలో కండి. లేదంటే 9618956931 అన్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్.